హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డే 3 హైదరాబాద్లో అవుటింగ్ అండి ఫ్యామిలీతో పాటు. ఇది లాస్ట్ రోజు అనమాట. తమిళలో చూసే ఉంటారు కదా, చార్మినార్కి వెళ్తున్నాం. ఇక కార్లో స్టార్ట్ అయిపోయామండి అందరం. టిఫిన్ కూడా చేయలేదు మేము. చార్మినార్ తర్వాత ఇంకో ప్లేస్కి వెళ్ళాలి. ఆ ప్లేస్ ఏంటి అని మీరు కమెంట్ బాక్స్లో పింక్ చేయండి. ఆ ప్లేస్ కోసం మేము టిఫిన్ కూడా చేయలేదండి, జస్ట్ బన్ తిన్నామంతే. అక్కడ చాలా యాక్టివిటీస్ ఉంటాయి కాబట్టి ఇక మీకు ఇంకా హింట్ వచ్చింది కాబట్టి మీరు ఖచ్చితంగా కమెంట్ చేస్తారు. చార్మినార్కి వెళ్ళే రూట్ కూడా సేమ్ అండి. విలేజ్లో వెళ్తున్న ఫీలింగ్ వచ్చింది, సిటీలో ఉన్న ఫీలింగ్ అయితే అస్సలు రాలేదు. ఇక ఇక్కడ కొన్ని అమ్ముతున్నారండి, అంటే ఇవి గోట్స్ కానీ షిప్స్ కానీ ఇవి బల్క్లో సేల్ చేస్తున్నారు. సో దారిలో చాలా స్మెల్ ఉండే. నాకైతే ఒక చిన్న డౌట్ ఉండేయండి, అసలు చార్మినార్కి వెళ్ళేది నేను ఎస్పెషల్లీ బ్యాంగిల్స్ కోసం. బ్యాంగిల్స్ చాలా చాలా బాగుంటాయంట. ఆఫ్టర్ మ్యారేజ్ నాకు బ్యాంగిల్స్ మీద చాలా ఇష్టం కలిగింది, ఎందుకంటే చాలా శారీస్ డ్రేప్ చేయాల్సి వస్తుంది కాబట్టి. సో మ్యాచింగ్ బ్యాంగిల్స్ ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుంది కదా అని అంతే. మండే కదా వెళ్ళింది మేము. అక్కడ టెంపుల్ ఉంది కావచ్చు, కొంచెం మనకి మంత్రాలు వినిపిస్తున్నాయి. అయితే మేము ఇంకా చార్మినార్ కనిపిస్తుందా వచ్చేసామండి చార్మినార్కి. నేను ఫోటోలో ఇంకా మూవీస్లో చూసిన చార్మినార్కి డైరెక్ట్గా చూసిన చార్మినార్కి చాలా డిఫరెన్స్ అనిపించింది నాకైతే. అంటే షేప్ కాదు, కలర్స్ అనమాట. అయితే మేము వెళ్ళే సమయానికి ఆల్మోస్ట్ అన్నీ ఓపెన్ చేస్తున్నారు. బ్యాంగిల్స్ షాప్స్, ఇంకా హీల్స్ షాప్స్, ఇంకా సాక్సెస్, ఇలా చాలా ఉంటాయి కదా, అవన్నీ అప్పుడే స్టార్ట్ చేశారండి. ఇప్పుడు ఎడిటింగ్ చేస్తుంటే అనిపిస్తుంది నాకు బ్యాంగిల్స్ నిజంగా చాలా చాలా బాగున్నాయి. అక్కడ అన్నీ ఒకేసారి బ్యాంగిల్స్ చూసేసరికి నాకు ఏవి తీసుకోవాలో చాలా కన్ఫ్యూజ్ అయిపోయా. సరేలేండి, ఎలాగో మన హైదరాబాద్లోనే కదా ఉండేది, మళ్ళీ మనకు టైం కుదిరినప్పుడు వెళ్ళి ఇలా చూసేద్దాము. ఈ వీడియో వచ్చేసి నేను తమ్నేల్ కోసం తీసానండి, కానీ తమ్నేల్లో పెట్టలేదు, అంత పర్ఫెక్ట్ రాలేదు అని. బ్యాంగిల్స్ మాత్రం చాలా చాలా బాగున్నాయండి నిజంగా. అంటే చాలా తక్కువ ప్రైస్కే ఉన్నాయి. అక్కడ ఏవైనా కానీ మనం బార్గెన్ చేయొచ్చు, ఇంకా తక్కువ ప్రైస్కి వస్తాయి. రీజనబుల్ ప్రైస్ అంటే నాకైతే అనిపించింది. ఇంకా జూకాస్, నాకు జూకాస్ అంటే భలే భలే ఇష్టం. 2 pairs తీసుకున్నాను అంతే నేను. జూకాస్ వచ్చేసి నేను మా వదిన ఇద్దరం కలిసి తీసుకున్నాం. కాలేజ్ పీజీ తర్వాత నేను చాలా బాధపడ్డాను, అంటే నా ఫ్రెండ్స్ అంటూ ఎవరు లేరే అని. కానీ మా వదిన ఆ ఫీలింగ్ మొత్తం ఫుల్ఫిల్ చేసేసింది. చాలా ఫ్రెండ్లీగా ఉంటాం మేము, సిస్టర్ లేని లోటు, ఇంకా ఫ్రెండ్స్ లేని లోటు మా వదిన దాన్ని ఫుల్ఫిల్ చేసేస్తుంది. ఇక మేము తీసుకున్నాం వచ్చేసి సాక్సెస్ తీసుకున్నాం మురళికి. మురళి నా కోసం ఒక చిన్న మిర్రర్ తీసుకున్నాడు, అంటే మనకు హ్యాండ్ బ్యాగ్లో సరిపోయేంత మిర్రర్ అంతే. నాకు ఇలాంటి మిర్రర్స్ అంటే చాలా ఇష్టం. ఇతని సాంగ్ చాలా బాగా పాడుతున్నారు కదండి, అందుకే షూట్ చేశారు. అయితే గిటార్ కూడా చాలా బాగా ప్లే చేశారు. ఆ పర్సన్ సింగ్ చేశారు కదా, ఆ వీడియో షూట్ చేసింది మాత్రం నేను కాదు, మా ఇద్దరు మరదలు షూట్ చేశారు. ఇక నెక్స్ట్ వచ్చేసి వాచెస్ చూడడానికి వచ్చాము, కానీ వాచెస్ ఏం తీసుకోలేదు మురళి. ఇకపోతే నాకు డిసప్పాయింటింగ్ అండి. ఇక్కడ కూడా పైకి వెళ్ళాలి అనుకున్నాం, చార్మినార్ పైకి, కానీ అలో లేదు అన్నారు. అక్కడ మాత్రం మనుషులు కనిపిస్తున్నారు, అంటే వాళ్ళు వర్కర్సా విజిటర్సా తెలీదు. 10:30కి అలా అలో ఉంది అన్నారు. ఓకే, మేము ఇంకా వేరే ప్లేస్కి వెళ్ళాలి కదా, ఇక్కడ 10:30 వరకు ఉండలేము అని జస్ట్ కొంచెం షాపింగ్ చేసుకొని వచ్చేసాం. ఒక 1 yearగా సెర్చ్ చేస్తున్నా అండి నేను నాకు సూట్ అయ్యే గాగుల్స్ కోసం అని, అస్సలు దొరకడం లేదు. ఇక్కడ ఇన్ని ఉన్నాయి కదా, నాకు మాత్రం ఒక్కటి సెట్ అవ్వట్లేదు. ఇంకేం చేస్తాం. చెన్నైలో ఉన్నప్పుడు మురళి ఒక గాగుల్ తీసుకొచ్చాడు నా కోసం అని, అది చాలా చాలా బాగుంది. బ్లూ అండ్ వైట్ కలర్లో ఎక్సలెంట్ ఉంది. మురళి ఫ్రెండ్ రఫీ అన్న ఉన్నారు, ఆమె ఒకరోజు తీసుకెళ్ళాడు, ఇంకా మిస్ అయిపోయిందని చెప్పారు. ఇంకా చాలా బాధపడ్డాను. ఇంక అప్పటి నుంచి వెతుకుతున్నాను అనమాట, నాకు సెట్ అయ్యే గాగుల్స్ దొరుకుతాయా లేదా అని. కార్లో సాంగ్స్ ప్లే చేస్తూ ఎంజాయ్ చేసి వచ్చేస్తాము. నాకు ఇంతకుముందు సాంగ్స్ అంటే చాలా ఇష్టం ఉండేది, కానీ ప్రజెంట్ ఆ ఇష్టం మొత్తం పోయింది. మేబీ నేను
బిజీ షెడ్యూల్లో ఉండబట్టే కావచ్చు సాంగ్స్ మీద ఇంట్రెస్ట్ లేదు. నా డే మొత్తం ఎలా గడుస్తుందంటే క్లాస్ త్వరగా కంప్లీట్ అవ్వాలి, నా వర్క్ త్వరగా ఫినిష్ చేసుకోవాలి, అయిపోయి డే కంప్లీట్. ఈ 3 days అవుటింగ్లో హైదరాబాద్లో నేను ఈగర్లీ వెయిట్ చేసిన ప్లేస్ వచ్చేసి ఇదే. ఆ ప్లేస్ ఏదో కమెంట్ బాక్స్లో పింక్ చేయండి, లేదంటే నెక్స్ట్ వీక్ వరకు వెయిట్ చేయండి. బై బై, టాటా.